హలో చేతాస్ ఏంటి మూమెంట్ మన అందరికీ చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి. అలాగే నాకు కూడా కాలేజ్ టైం నుండి ఒక క్రేజీ డ్రీమ్ ఉంది. భారతదేశం మొత్తం నా బైక్ మీద తిరగాలని, ఈ బైక్ మీద తిరగాలని. అసలు ఇది ఏ బైక్ అనుకుంటున్నారు? ఒకవేళ గెస్ చేస్తే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఎండ్లో నేనే ఆ బైక్ రివీల్ చేస్తాను. ఈలోపు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ 6 months 28 states, 8 union territories, 1 unstoppable ride. Welcome to Project 36 by Hungry Cheetah. అసలు ఈ ప్రాజెక్ట్ 36 అంటే ఏంటి? మన ఇండియా మొత్తం 28 స్టేట్స్గా డివైడ్ చేయబడింది అండ్ దాంట్లో 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో 28 + 8 36. సో ఈ 36 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడమే ఈ ప్రాజెక్ట్ 36. ఇండియా మొత్తాన్ని 180 డేస్లో ఎక్స్ప్లోర్ చేసే మ్యాసివ్ ఎక్స్పిడిషన్. స్కై, స్నో, సీ, రోడ్స్, భారత్ మొత్తాన్ని ఈ 6 monthsలో కవర్ చేద్దాం. నేను ఇప్పటిదాకా ఒక 5 కంట్రీస్కి వెళ్ళాను. యూఏఈ, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్ అండ్ మలేషియా. ఆ కంట్రీస్ మొత్తం సిమిలర్గానే ఉంటాయి. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, కల్చర్ కానీ టాప్ టు బాటమ్ సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఆ కంట్రీస్ అన్నీ మన ఇండియాలో చాలా స్టేట్స్ కంటే చాలా చిన్నవి. మన ఇండియాలో 28 స్టేట్స్ 28 కంట్రీస్తో సమానం. అంత డైవర్స్గా ఉంటుంది మన ఇండియన్ కల్చర్. ఇండియాలో ప్రతి 100 kilometers మొత్తం చేంజ్ అయిపోద్ది. అక్కడ ల్యాండ్స్కేప్ కానీ, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నీ మొత్తం చేంజ్ అయిపోతాయి. ఈ రైడ్ నేను ఏదో 10 టూరిస్ట్ ప్లేసెస్ చూసి అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వచ్చేయడానికి చేయట్లేదు. నేను ఈ ట్రావెలింగ్ ప్లేసెస్ కోసం చేయట్లేదు, పీపుల్ కోసం చేస్తున్నాను. నాకు ప్రతి స్టేట్లో, ప్రతి కార్నర్లో ఉన్న వాళ్ళని కలవాలని ఉంది. వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ని టేస్ట్ చేయాలని ఉంది. వాళ్ళ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఈ వీడియోస్ రూపంలో. అదే ఈ ప్రాజెక్ట్ 36 మెయిన్ గోల్. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అని నమ్ముతాను. అలాగే నా జర్నీలో మీరందరూ పార్ట్ అవ్వాలనుకుంటున్నాను. నాకు మీ నుండి 2 favors కావాలి. ఫస్ట్ది, ఇండియాలో మీరు ఏ స్టేట్లో ఉన్నా, లేదా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వేరే స్టేట్లో ఉంటే వాళ్ళని నాకు కనెక్ట్ చేయండి. ఆ ప్లేస్లో ఉన్న లోకల్ హిడెన్ స్పాట్స్ తెలియాలంటే అక్కడ లోకల్ వాళ్ళతో తిరగడం చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్లేసెస్లో అథెంటిక్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరే నాకు హెల్ప్ చేసి గైడ్ చేయాలి. అండ్ సెకండ్ది, అసలు ఈ ప్రాజెక్ట్ 36 గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఏ కంటెంట్ చూడడానికి ప్రిఫర్ చేస్తారు? మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మీరు ఆ సజెషన్స్ని అండ్ మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో చెప్పండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. @TheHungryCheetah అని ఉంటుంది. అదే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ నుండి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మీ కామెంట్స్ అండ్ మెసేజెస్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఆల్ రైట్, ఇప్పుడు వరకు అంతా బాగుంది. 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్, ఇవన్నీ తిరగడానికి ఎలాంటి బైక్ తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు కదా? ఇప్పుడు చూపిస్తా. మీట్ మై డార్లింగ్ పల్సర్ 220. ఇదే నా బైక్. 2014లో మా మమ్మీ డాడీ కొనిచ్చారు కాలేజ్ టైంలో. ఆల్మోస్ట్ 12 yearsగా ఇది నాతోనే ఉంది. ఇది జస్ట్ బైక్ మాత్రమే కాదు, దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అండ్ నా లైఫ్లో చాలా ఫేసెస్లో ఇది నాతోనే ఉంది. జనరల్గా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నాకు ఏమీ లేనప్పుడు నాతో ఉండేవాళ్ళు నాకు అన్నీ ఉన్నప్పుడు కూడా నాతోనే ఉండాలనుకుంటాను. అలాగే ఇది కూడా. ఈ బైక్ మీద నేను 2018లో సౌత్ ఇండియా మొత్తం ట్రిప్ వేసి వచ్చాను. అప్పుడు వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, సో కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఇదే బైక్ మీద నేను 2025లో నార్త్ ఈస్ట్ ఇండియా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసి వచ్చాను. అండ్ ఇదే బైక్ మీద నేపాల్ కూడా వెళ్ళొచ్చాను. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ బైక్ పైన దీంతోనే. సో నా లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ 36 కూడా నా డార్లింగ్ మీద, ఈ పల్సర్ 220 మీదే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బైక్ని ఫుల్గా సర్వీసింగ్ చేయించాను. దీనికి మేటర్ ప్రాబ్లం అయితే అది కూడా రిపేర్ చేపించి తీసుకొచ్చాను. అండ్ ఫుల్ కండిషన్లో చేపించి ఈ రోజే తీసుకొచ్చాను. చూస్తానికి మళ్ళీ కొత్త బండిలాగా అనిపిస్తుంది. చూస్తానికే కాదు, రైడ్ చేయడానికి కూడా ఫస్ట్ డే తోలినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చి నేను వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను బండి కొన్న ఫస్ట్ డే ఇదే ప్లేస్కి వచ్చి ఫొటోస్ దిగాను. 12 ఏళ్ల తర్వాత అదే ప్లేస్లో అదే బైక్తో నా డ్రీమ్ రైడ్ గురించి వీడియో చేస్తున్నాను. నాతో పాటు ఇది కూడా ఆల్ సెట్ ఫర్ ప్రాజెక్ట్ 36. ఈ రైడ్కి కావాల్సిన హెల్మెట్, యాక్సెసరీస్, టైల్ బ్యాగ్ అన్నీ ఆర్డర్ చేశాను. జస్ట్ 2 daysలో అన్నీ వచ్చేస్తాయి. ఏ హెల్మెట్ తీసుకున్నాను, 6 months వెళ్ళడానికి లగేజ్ ఎలా సెట్ చేసుకుంటున్నాను, ఇవన్నీ చూడాలనుకుంటే డైలీ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ప్రాజెక్ట్ 36లో ఫస్ట్ ఎపిసోడ్ చాలా తొందరలో రాబోతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మన చీతా కమ్యూనిటీ మొత్తం ఈ రైడ్లో నాతో పాటే ఉండాలి.
బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.